నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వేమూరు మండలం జంపని, కొల్లూరు మండలం కొల్లూరు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటికీ 30% కోతలు అయ్యాయని, ఇంకా కోతలు స్పీడు అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బయట తక్కువ ధరకే అమ్ముకొని రైతులు మోసపోవద్దన్నారు. రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మిల్లర్లు ఎవరైనా సరే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పడితే రైస్ మిల్లులు సీజ్ చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాలతో వారితో పాటు మిల్లర్లు కూడా ఒకళ్ళు అందుబాటులో ఉండి తేమ శాతం పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 6-7 నెలలకు గాని డబ్బులు రైతుల అకౌంట్లో పడేవి కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు చేరుతున్నాయన్నారు. అనంతరం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వర్షాలకు రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు అవకతవకలు చేసినా కూడా మంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. రైతులెవరూ మోసపోవద్దని, వారికి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశాలను నెలకు 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల మొదటి 3 గురువారాల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్క్యులర్లు జారీ చేశారు. గురువారం ప్రభుత్వ సెలవు ప్రకటిస్తే మరునాడు శుక్రవారం కేబినెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశాలకు 3 రోజులకు ముందుగానే ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు సాధారణ పరిపాలనా శాఖకు పంపించాలని సూచించారు. కాగా డిసెంబర్కు సంబంధించి 2వ మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించనున్నట్లు నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలలో మొదటి కేబినెట్ భేటీ 3న జరిగిన విషయం తెలిసిందే అని, 17వ తేదీ సాయంత్రానికి ప్రతిపాదనలు పంపాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఆయన ఆదేశించారు. 8,320 ఎకరాల కాకినాడ సెస్ ను వైసీపీ నేతలు దోపిడీ చేశారని రాష్ట్ర ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ సర్చ్ పోర్ట్ ఆక్రమణ కేసులో A1గా వైఎస్ జగన్ ను చేర్చాలని సిఐడిని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ 29,000కు దొరకని ఎకరం భూమి కాకినాడ సెజ్ లో జగన్ వర్గీయులకు ఎలా దొరికిందని నిలదీశారు. కాకినాడ సెజ్ 8,320 ఎకరాలు. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు. కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? దీని మీద వెంటనే యాక్షన్ ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్దాయి నంబర్ 1గా వేయాలి. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో నడిపిన బ్రోకర్. రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశం జరిగింది. అరండల్పేటలోని యోగి భవన్లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కె నారాయణరెడ్డి, సెక్రటరీ రాఘవబాబు మీడియాతో మాట్లాడారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికై ప్రతి నెల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్ పెన్షన్లు 7th CPCలో ఇవ్వకుండా 6th CPCలోనే ఇవ్వడం వలన పెన్షన్దారులు నష్టపోతున్నారని వెల్లడించారు. ఆఫీస్ అకామిడేషన్ కోసం రైల్వే చైర్మన్ కు మంత్రి పురంధేశ్వరికి వినతి పత్రం ఇచ్చామని అన్నారు. పెన్షనర్ల సమస్యలను రైల్వే జీఆర్ఎంకు తెలియజేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఆదినారాయణ రెడ్డి, పెన్షనర్లు పాల్గొన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళకి రైల్వే హాస్పిటల్లో ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అక్కడ రిఫరల్ హాస్పిటల్ పంపడం కానీ ఇంకోటి దాని తర్వాత పెన్షన్ సరిగా రాకపోవడం కానీ, ఇంక్రిమెంట్లు కానీ కొంతమంది తెలియదు. వాళ్ళందరూ కూడా మేము గైడెన్స్ చేయడం కోసమని ఇట్లా ఎవ్రీ మంత్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఆ ఇష్యూలోనే మేము ప్రతిది కూడా మా లెవెల్లో ఇక్కడ ఏదైనా మా డిఆర్ఎం లెవెల్లో కానీ, సినీ డిపో లెవెల్లో కానీ ఇక్కడ పనులు చేసి, ఇంకా ఇక్కడ ఈ లెవెల్లో కాకపోతే ఏదన్నా జోన్లో
జిఎం దగ్గరికి కానీ సిపో దగ్గర కానీ పోవటం అట్లానే మాకు ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఉండేది. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్కి 7th CPCలో మార్చినటువంటి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వకుండా 6th CPCది ఇవ్వడం మొదలుపెట్టారు. అట్లాంటి కేసులు మేము 6, 7 డీల్ చేసి వాళ్ళందరికీ కూడా 6th CPC నుంచి 7th CPCలోకి మారినటువంటి ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించాము. తర్వాత వాళ్ళకి ఏరియాస్ కూడా ఒక్కొక్కరికి 1,50,000, 1,60,000 వరకు కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా సాటిస్ఫై అయినారు. మా మోటో ఏంటంటే మేము బయట ఎవరికో సర్వీస్ చేసే బదులు మా ఎంప్లాయీస్, నా కుటుంబం, నా రైల్వే కుటుంబానికి నేను సేవ చేద్దామనే ఉద్దేశంతో మేమందరం కూడా కమిషనర్ క్యాంపు కార్యాలయంలో జయస్ప్రెడ్ తయారు చేసిన ఆల్కలైన్ వాటర్ బాటిల్ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. నగరవాసులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కలైన్ వాటర్ తాగాలని, ఆల్కలైన్లో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ 8 నుంచి 14% వరకు ఉండడం వలన మానవ శరీరంలో ఎస్టిక్ త్వరగా తిన్న ఆహారము జీర్ణం అవ్వడానికి, నొప్పులు అదుపులో ఉండడానికి మరియు లివర్ ఫంక్షన్ సరిగ్గా జరగడానికి శరీరానికి కావాల్సిన మినరల్ ఆక్సిడెంట్స్ అందిస్తుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎస్ ఫ్రెడ్ యజమాని కందుల యశ్వంత్ సిన్హా, జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు, పుల్లారెడ్డి, పువ్వుల శ్రీధర్, చేకూరి రాజశేఖర్ పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. పలు డివిజన్లలో సీసీ డ్రైన్లు, రోడ్ల నిర్మాణంకు డిప్యూటీ మేయర్ సజీలాతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. గత 5 ఏళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని నసీర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు వివరించారు. పేదల ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. ముందుగా ఈ ప్రాంతంలో జున్ను షహీద్ నగర్కి సంబంధించి మెయిన్ రోడ్ను దాదాపు 53 లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు గొలుసుకండలరావు నగర్లో సీసీ రోడ్డు, డ్రైను, అలాగే ఎల్ఆర్ కాలనీ 3, 4, 6 లైన్లో కూడా సీసీ రోడ్లను నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 15వ డివిజన్ కానీ 11వ డివిజన్ కానీ పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడ ఎక్కడ కూడా మౌలిక వసతులు లేక ఒక మారుమూల ప్రదేశంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 5 నెలల్లోనే దాదాపు ఈ 2 ప్రాంతాల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క రోడ్డుని అలాగే డ్రైన్ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ఒక మోడల్ వార్డుగా ఈ 15వ వార్డుని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కటి చూస్తున్నాం. ప్రతిరోజు ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి దశలో ప్రతి ఒక్కరిని కూడా ఆసరాగా అండగా ఉండాలని ప్రతి ఒక్క గడపకి మేమందరం వెళ్తున్నాము. ప్రతి స్ట్రీట్లో వెళ్తున్నాము, ప్రతి సమస్య కనుక్కుంటున్నాము. వెనుకబడిన కులాలకి మరియు ప్రత్యేకంగా ప్రతి ఒక్క దశలో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎలాగైతే సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అని ప్రతి ఒక్కరు చక్కగా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో రానున్న 5 సంవత్సరాల్లో ఇటు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్తో పాటు ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా కార్మికుల గురించి పట్టించుకునే నాదుడే లేడని ఏఐటీయూసీ నాయకులు ధ్వజమెత్తారు. జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు కనీస వేతనాలు లేకుండా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఇసుక పాలసీ సక్రమంగా అమలు జరగక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లేబర్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన నిరసనలు తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేసి ఉద్యోగులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి, రావుల అంజిబాబు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 73 షెడ్యూల్లో దాదాపు 50 లక్షల మంది కార్మికులు గత 15-12 సంవత్సరాలుగా వేతనాలు పెరగకుండా అదే వేతనాలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన రివ్యూ చేసి తక్షణమే ఈ 73 షెడ్యూల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం పైన. అదేవిధంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకొని సంక్షేమ పథకాలు పొందుతూ అర్ధాంతరంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేస్తే వేల సంఖ్యలో క్లెయిములు పెండింగ్లో ఉండి కార్మికులు ఒకవైపున అటు బాధపడుతున్నారు. వచ్చిన ప్రభుత్వంలో ఇసుక పేరుతో ఇసుకని మళ్ళీ ఏదో ఒకటి పద్ధతుల్లో పెట్టాలనేటటువంటి పేరుతో ఆ ఇసుక కొరత వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ పథకాలు పని లేక ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఆగిపోయినటువంటి క్లెయిమ్లన్నీ క్లియర్ చేయాలంటే తక్షణమే సంక్షేమ బోర్డు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయాల్సినటువంటి అవసరం. నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద, రైతు వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలియజేశారు. ఇంత నిరసన తెలియజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇవ్వడానికి చట్టం చేయడానికి ముందుకు రావడం వాళ్ళు కోరుతూ ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ కొన్ని లక్షల మంది రైతులు ఢిల్లీ బార్డర్లో ఢిల్లీకి పాదయాత్ర చేసి ప్రభుత్వానికి మా బాధలు చెప్పుకోవాలని చెప్పి వస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది పోలీసులను పెట్టి. ఆ విధంగా అడ్డంకులు సృష్టించే కంటే రైతులు అడుగుతున్నటువంటి కనీస గిట్టుబాటు ధర, పంటకి గిట్టుబాటు ధర ఇవ్వమని అడగటం న్యాయమైంది. ఎస్వి యూనివర్సిటీ దళిత ప్రొఫెసర్ చెంగయ్యపై దాడికి పాల్పడిన మతోన్మాదులను అరెస్టు చేయాలంటూ దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. లాడ్జి సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బహుజన సమాజ్ పార్టీ, ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కొండలు, భగత్ సింగ్, వైకే మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెరిగిపోయిందని మండిపడ్డారు. దళిత ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేయడం దారుణమని అన్నారు. తక్షణమే దాడి చేసిన మతోన్మాదులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయసుధ, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి గూడవల్లి మణికుమారి, శృంగారపాటి బాబురావు, శ్యామ్, సముద్రాల చిన్నకోటేశ్వరరావు, వాసు, మంచాల జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. బహుజనులైన బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద అధికంగా జరుగుతున్నాయి. దీనికి నైతికంగా బాధ్యతలు వహిస్తూ ఎవరైతే పాలకులు ఉన్నారో ఈ మతోన్మాదులను ఎవరైతే ఉన్నారో వారిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైతే నోరు మెరిపేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి కొనసాగితే దళితులు, మైనార్టీలు, బీసీలు చూస్తూ ఊరుకోరని ఒక హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. నువ్వు ఏ సంస్కృతిని ప్రవేశపెడుతున్నావు, ఏ మార్గాన్ని అనుసరించమని ప్రజలకు బోధిస్తున్నావు చెప్పు, జాగ్రత్త. ఒకసారి కనుక బలహీన వర్గాలు అందరూ కూడా ఏకమైతే మీ పరిస్థితి ఏముందో మీరు అర్థం చేసుకోవాలా. కానీ బలహీన వర్గాలందరం కూడా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి ఫూలే వాళ్ళ మార్గం ద్వారా, శాంతియుత మార్గం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాధికారం కోసం, హక్కుల కోసం పోరాడుతున్నాం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.